గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ తప్పక నెరవేరుస్తామని కాకినాడ జిల్లా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ స్పష్టం చేశారు. గండేపల్లి మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎంపీపీ చల్లగల దొరబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో అధికారులు గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధిని వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడుతూ గత ఎన్నికల్లో నియోజకవర్గానికి తాగు సాగునీరు, అందరికీ విద్య, సామాన్యులకు కార్పొరేట్ వైద్యం, ఉపాధి కల్పన అనే 4 అంశాలను ప్రామాణికంగా తీసుకొని ప్రచారం నిర్వహించానని, వాటిని సాధిస్తానని స్పష్టం చేశారు. జిల్లాలో విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని వెల్లడించారు. గత కొన్ని రోజుల్లోనే 340 మందికి ఉద్యోగావకాశాలు కల్పించామని, జాబ్ మేళాలు నిర్వహించి యువతకు ఉపాధి కల్పనకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ ఎంపీపీ కుంచే రాజా, జెడ్పీటీసీ పరిమి వెంకటలక్ష్మి, అధికారులు, ఎంపీటీసీలు, సర్పంచ్లు పాల్గొన్నారు. 4 అంశాలు ప్రామాణికంగా పెట్టుకునే మన ఓటర్లందరినీ ఓట్లు అడిగారు. ఆ 4 అంశాలు కూడా మీ అందరికీ తెలుసు. సమృద్ధమైనటువంటి నీరిచ్చేటటువంటి బాధ్యత నాది. అది తాగడానిక, సాగునీరుకి, తాగునీరుకి కూడా అదే ప్రణాళికతో 60 రోజుల్లో కూడా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. విద్య అన్నది మనకు అందుబాటులో లేదు, సామాన్యులకు అందుబాటులో ఉన్నాం. లేని డాంబికాలకు పోతున్నాం తప్పించి ఉన్న పరిస్థితులను మాత్రం మనం కూడా అసెస్ చేసుకోవట్లేదు. నిజంగా సంపూర్ణమైనటువంటి విద్యను చదివించాలి అనుకుంటే 100కి 90 మందికి మన ప్రాంతంలో అవకాశాలు లేవు. అన్ని విద్యలతో కూడుకున్నటువంటి ఒక విశ్వవిద్యాలయాన్ని మన ప్రాంతంలో మనం నిర్మాణం చేసుకోవాలి. దానికి ఆల్రెడీ ప్రాజెక్ట్ రిపోర్ట్లు కూడా తయారవుతున్నాయి. ఇప్పటికి 340 మందికి మన ప్రాంతంలో ఉద్యోగాలు వేయించగలిగాను. ఇప్పటికి 2 జాబ్ మేళాలు నిర్వహించారు. మొన్న జాబ్ మేళాలో 200 మందికి ఉద్యోగాలు వచ్చాయి.